స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా అమెరికాలోని టెక్సాస్ లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఓ సమ్మర్ క్యాంప్ లో చిన్నారులు, కౌన్సిలర్లు సహా మొత్తం 109 మంది బలయ్యారు. మరో 160 మందికి పైగా గల్లంపైనట్టు అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాల యజమానులకు కేంద్ర వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ తాత్కాలికంగా ఊరట కల్పించింది. పాత వాహనాల్లో ఇంధనం నింపడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాల అమలును ఈ ఏడాది నవంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పన్నా టైగర్ రిజర్వ్ కు అటవీ సిబ్బందికి, పర్యాటకులకి దాదీమాగా ప్రేమను పంచిన వత్సల అనే ఏనుగు తన శతాధిక సంవత్సరాల జీవన ప్రస్థానాన్ని ముగించింది. ఆసియాలోనే అత్యంత వృద్ధ ఆడ ఏనుగుగా గుర్తింపు పొందిన వత్సల మరణంతో పన్నా అభయారణ్యంలో ఒక శకం ముగిసినట్లయింది. జూనియర్ విద్యార్థులను వేధించేందుకు సీనియర్లు ఏర్పాటు చేసే అనధికారిక వాట్సాప్ గ్రూపులను కూడా ఇకపై ర్యాగింగ్ అనే పరిగణించనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై యాంటీ ర్యాగింగ్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హీరోయిన్ నయనతారపై దావా నమోదైంది. సూపర్ హిట్ చిత్రం చంద్రముఖికి సంబంధించిన ఫుటేజీని తమ అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థ డాక్యుమెంటరీ నిర్మాతలపై ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ పై 5 కోట్ల రూపాయలు దావా వేసింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు కీలకమైన ప్రపంచ వేదికలలో భారతదేశం బ్రెజిల్ సహకారాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ చేసిన విశేష కృషికి గుర్తింపుగా బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదమ్ క్రాస్ ను అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా దా సిల్వా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ కొత్త బిల్లులో భాగంగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వీసా దరఖాస్తుదారులకు వార్షిక కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కి లోబడి సుమారు 21,000 రూపాయల భారీ వీసా ఫీజును అమలు చేస్తుంది. ఈ రుసుము భారత విద్యార్థులు, టెక్ నిపుణులు, వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యం మత్తులో గతంలో అత్తయ్యను హత్య చేశాడనే కారణంతో జనగాం జిల్లా పిట్టలోనిగూడెం గ్రామంలో కనకయ్య అనే వ్యక్తిని తన 2 భార్యలు గౌరమ్మ, చుక్కమ్మలు కలిసి గొడ్డలితో నరికి చంపారు. పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.